నిన్న పెట్టిన వీడియోలో ఒక్క 2 పాయింట్స్ మిస్ చేశాను. అవి చెప్పుకుందాం ఫస్ట్. ఆ 2 పాయింట్స్ ఏంటంటే, రీతు నిన్న పవన్ రీతుని సేవ్ చేయలేదని ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? ఆ పాయింట్ తనగా చెప్తుంది అనమాట. ఏంటంటే, నేను పవన్ని సేవ్ చేసి పవన్ రీతుతో కాదు, రీతు పవన్ చెప్తుంది డిమాండ్ పవన్తో, నేను కావాలని ఆ రోజు గెలిపించాను కానీ నన్ను సేవ్ చేయలేదు అన్నట్టు ఏడుస్తుంది రీతు పవన్ దగ్గరికి వెళ్ళి. అదే అదే టాపిక్లోని అదే డేలోని దాని ముందు తన చేత అంటది, నేను కావాలని పవన్ని గెలిపించలేదు కదా, కావాలని నేనేమి ఎవరికి ఫేవరిజం చేయలేదు, నాకు మనసులో అనిపించింది గెలిచారని చెప్పాను అంతే తప్ప అని అంటది. 2 మాటలు ఆడుతుంది. ఈ పాయింట్ నేను మర్చిపోయి చెప్పడం. సో ఇంకో పాయింట్ ఏంటంటే, నేను పవన్ కెప్టెన్ కాబట్టి పవన్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తారు కాబట్టి దాంతో మన పవన్ ఏమో శ్రీజాని సేవ్ చేస్తారు నామినేషన్లో నుంచి. సో శ్రీజ నామినేషన్లో లేదనమాట. ఇక్కడ శ్రీజ డేంజర్లో ఉంది అని పెట్టాను కదా, ఎందుకు డేంజర్లో ఉందో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరు, అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో, నిన్న ఎపిసోడ్ దాని గురించి ఫస్ట్ ఒక 5 నిమిషాలు, ఎక్కువ లేదా నిన్న ఎపిసోడ్ గురించి, చాలా తక్కువే చెప్దాం, 5 నిమిషాలు కానీ ఎక్కువ వద్దు. మనం ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, ఎలాగుంది అని మాట్లాడుకున్న దాని గురించి. అండ్ నేను చెప్పినట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్నారు రేపు ఎపిసోడ్లో. అదే ఈరోజు ఎపిసోడ్లో వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. 3 అనుకున్నాం కదా, 3 కాదు 4 వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. 4వ వ్యక్తి ఎవరంటే అనుషారత్నం యాడ్ అయ్యింది అనమాట. 4వ వ్యక్తి ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ దివ్య, నిఖిత, నాగప్రశాంత్, షాకిబ్ వీళ్ళు కాకుండా వీళ్ళతో పాటు అనుషారత్నం యాడ్ అయ్యింది. సో 4 ఈరోజు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. చూద్దాం ఈ 4లో 2 ఉంటారో 1 ఉంటారో చూద్దాము. మీతో పాటు నేను కూడా చూడాలి. సో ఇలా నిన్న అప్డేట్లు ఇవి, నిన్న చెప్పాల్సిన వీడియోలో అప్డేట్లు ఇవి. ఈరోజు వీడియోలో అప్డేట్ చెప్పుకుందాం. నిన్న వీడియో అయిపోయిన తర్వాత, నిన్న ఎపిసోడ్ గురించి చెప్పిన తర్వాత, నిన్న ఎపిసోడ్ అసలు ఎలా జరిగిందంటే వరస్ట్. అసలు ఎపిసోడ్ నాగార్జున గేమ్స్ పెట్టట్లేదు, అసలు ఒక్క గేమ్ పెట్టట్లేదు అబ్బా. ఈ గేమ్స్ పెడితే తేలిపోద్ది, తాడో పేడో అటో ఇటో తేలిపోద్ది. గేమ్స్ పెడితే చాలామంది వెళ్ళిపోతారు. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతున్నారో కూడా చెప్పుకుందాం మనం. డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఆల్రెడీ చెప్పాను నేను వీడియోలో. డబుల్ ఎలిమినేషన్ దగ్గర మనకు 2 వీక్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తూ ఉంటారు ప్రతి వీక్ ఉన్న. సో వైల్డ్ కార్డ్ వస్తున్నప్పుడు ఎలిమినేషన్ అవ్వకపోతే జనం ఎక్కువైపోతారు. సో వైల్డ్ కార్డ్ డబుల్ ఎలిమినేషన్ అయిపోద్ది అనమాట ఖచ్చితంగా ఈ వీక్. అయితే అసలు హౌస్లో ఎలాంటి టాస్క్ పెట్టట్లేదు అబ్బా. హౌస్ అన్ని అలా ఖాళీగా ఉంచుతున్నారు. ఖాళీగా ఉంచి ఆ మాట ఈ మాట ఆడుకోండి మీరు, అది ఇది చేసుకోండి అని చెప్పినట్టు చెప్తున్నారు బిగ్ బాస్. అసలు కెప్టెన్ దేనికున్నాడు? కెప్టెన్ అసలు ఎవరు ఈ వీక్ నాకు అర్థం కాలే. మీకేం అర్థమవుతుందా? కెప్టెన్ అసలు ఎక్కడ కనబడట్లేదు. బిగ్ బాస్ అప్పుడప్పుడు మధ్యలో వచ్చి కెప్టెన్ మీరు కంటెస్టెంట్ రూమ్ రండి, కెప్టెన్ అక్కడ అది ఉంది, కెప్టెన్ ఎక్కడ అన్నప్పుడు మాత్రం తెలియదు. ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్కి అనౌన్స్మెంట్ ఇస్తారు, ఎవరు మన ఫ్లోరా గారిని జైలు విడిపించమని. అలాంటప్పుడు కెప్టెన్ కనిపిస్తున్నాడు, మిగతా టైంలో కెప్టెన్ ఏమవుతున్నాడు? అసలు కెప్టెన్ పవన్ అయినా అన్న థాట్ అసలు లేదు. లాస్ట్ చూడండి, కెప్టెన్ మన సంజన గారు కెప్టెన్ ఉన్నప్పుడు ఒక స్పెషల్గా కనిపించింది కెప్టెన్ అంటే ప్రతి వీడియోలో అప్పుడు కనిపిస్తుంది కెప్టెన్గా. స్క్రీన్లో తీసుకుంటుంది, నేను కెప్టెన్ని, నా మాట మీరు వినాలి, నా మాట చెయ్యాలి, అది ఇది అని చెప్పేసి. వాళ్ళు వినకపోయినా వాళ్ళ మీద వాళ్ళు ఎలాగలా వినేటట్టు చేసింది కెప్టెన్గా. ఏదో ఒకటి నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి కనిపిస్తుంది కెప్టెన్గా. అసలు ఈ పవన్ కెప్టెన్ ఉన్నా ఒకటే, కెప్టెన్ లేకపోయినా ఒకటే, అలాగే అనిపిస్తుంది. అన్డిజర్వ్ అబ్బా కెప్టెన్గా పవన్ మాత్రం అన్డిజర్వ్డ్. పవన్ వేస్ట్ కెప్టెన్గా. పవన్కి ఇంక నెక్స్ట్ వీక్ కెప్టెన్గా ఫస్ట్ టైం లాస్ట్ అయిపోవాలి, ఇంకా అసలు రాకూడదు కెప్టెన్గా మళ్ళీ పవన్. అన్డిజర్వ్డ్. ఎందుకు అసలు ఏం చేస్తున్నారు కెప్టెన్గా వచ్చి ఏమైనా రూల్స్ పాస్ చేయాలి, కొత్తగా ఏమైనా పెట్టాలి, మన సంజన గారు పెట్టినట్టు అది ఇది అని పెట్టాలి. ఏది లేదు అసలు, వదిలేస్తున్నాడు. ఆ టెనెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు, తిరిగేస్తున్నారు, ఎవరి ఇష్టం అది అయిపోయింది. నేను ఎపిసోడ్ మొత్తం గేమ్స్ మాత్రం ఒక్క గేమ్ పెట్టట్లేదు. యాపిల్ గేమ్ పెట్టారు, అది కూడా గేమ్ కాదు, జస్ట్ యాపిల్స్లో సీడ్స్ పెట్టారు, అంటే విత్తనాలు పెట్టి ఎవరికి ఏ విత్తనం వస్తుందో చూసి ఆ విత్తనం ప్రకారం వాళ్ళు బెనిఫిట్ ఇస్తున్నారు. అది కూడా చెప్దాం అసలు ఆ విత్తనం ఏం బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి.
ఆ! ఈ అసల బాబోయ్! నిన్న ఎపిసోడ్ చూస్తే నాకు చాలా బోరింగ్ అనిపించిందబ్బా! మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. మోస్ట్ బోరింగ్ మొన్నొచ్చింది కదా టాస్క్ మోస్ట్ బోరింగ్ ఈరోజు నిన్న ఎపిసోడ్‌లో అనిపించింది నాకు మోస్ట్ బోరింగ్ ఎపిసోడ్ అని. అయితే కాఫీ ఇస్తారు ఇక్కడ కాఫీ పొడి స స తనుజ గారికి. తనుజ గారికి కాఫీ పొడి ఇచ్చి సంజన గారిని దాన్ని లీడ్ చేయమంటారు. సంజన గారిని మెప్పించి, ఆవిడ నవ్వించి కాఫీ పొడి తీసుకోవాలి తనుజ గారు. ఇక్కడ ఫస్ట్ పవన్ అడుగుతుంది పవన్ కళ్యాణ్‌ని. అక్కడ సెట్ అవ్వదేమో మళ్ళీ మన ఎమాన్యుల్ దగ్గరికి వస్తుంది. ఎమాన్యుల్ నన్ను మెప్పించు, నాకు హెల్ప్ చెయ్యి కాఫీ పొడి కోసం అంటే ఎమాన్యుల్ ఫస్ట్ ఒప్పుకోడు. అదంటే ఇక్కడ తనుజ గారిని మెచ్చుకోవాలబ్బా. తనుజ గారు నాకు ఆవిడ క్లోజ్ ఉన్నా క్లోజ్ కాకపోయినా తప్పు చేశారంటే నిలదీస్తుంది వెళ్ళి. ఏంటంటే నిన్న జరిగిన నామినేషన్లో మన శ్రీజ నామినేట్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఒకరు, ఎవరు మన సంజన గారు మాట్లాడుతున్నారు. సంజన గారు మాట్లాడినప్పుడు ఆ బర్నీ గారు లెగిసి మళ్ళీ పాయింట్ చెప్పడం కరెక్ట్ కాదు. నిన్న నాకు కూడా అనిపించింది కరెక్ట్ కాదు అని. అదే పాయింట్ ఇప్పుడు శ్రీజ ఏడుస్తుంటే తనుజ వెళ్ళి మాట్లాడుతుంటే ప్లీజ్ అక్కడ మాట్లాడొద్దు, నాకు మాట్లాడడం లేదని చెప్పి అంటది. అన్నప్పుడు తన బాధ తనకు అర్థమవుతుంది. తనుజకి అర్థమయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అదే ఆకాశమంతలో నాన్న కూతుంటారు కదా, భరణి గారి దగ్గరికి వెళ్ళి నాన్న నేను నన్ను వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు, అందరూ లేచి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే మన ఇమానిల్ అంటారు ఎవరు లేచారు అంటే నాన్న లేచారు కదా, నాన్న లేచి మాట్లాడడం కరెక్ట్ కాదు, అది దానికి గ్రూప్ గేమ్లో ఉంటుంది. అలాంటప్పుడు అందరూ ఒకరినొకరు లేచి ఎవరి పాయింట్లు చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం లేచి మాట్లాడడం కరెక్ట్ కాదు అది అని చెప్పి మాట్లాడుతుంటే బర్నీ కూడా రిప్లై చేస్తాడు, నా పాయింట్ చెప్పుకోవద్దా అది అంటే అవును అప్పుడు అందరి పాయింట్ అందరూ చెప్పుకోవాలి కదా అని చెప్పి గట్టిగా కలుస్తుంది. బర్నీ అంటే ఎందుకని కలుస్తుందో నేను మిల్లి మాట్లాడుతున్నా కదా, మిల్లి మాట్లాడంటే ఇంకా అక్కడ చిన్న ఫైర్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. చెప్తాను కదా తనుజ మెచ్చుకోవాలి, ఎవరినైనా సరే ఎదురుస్తుంది. తన క్లోజ్ ఉన్నా లేకపోయినా సరే ఎదురుస్తుంది తనుజ. అది గుడ్ క్వాలిటీ అనమాట. BB9లో ఉండాల్సింది, బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే అది గుడ్ క్వాలిటీ. ఇది ఖచ్చితంగా ఉంటారు టాప్ 5లో, చూడవలసిన లేదు. ఎందుకంటే గేమ్స్ ఆడుతున్నారు, స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒకటి కనబడుతున్నారు ఆవిడ స్క్రీన్ ప్లేలో ఏదో ఒకటి. అండ్ దట్టు సీరియల్ యాక్టర్ కాబట్టి ఓట్లు కూడా పడతాయి బాగానే వీడికి. సో చూద్దాం. ఓట్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఎవరు టాప్లో ఉన్నారో వింటే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది మీకు. ఏంటి ఇలా ఉందా అనుకుంటారు. చెప్దాం దాని గురించి. అది చూడాలంటే మన వీడియో లాస్ట్లో చూడాలి. మీరు లాస్ట్లో చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. చెప్తాను లాస్ట్లో 2-3 మినిట్స్ దాని గురించి మాట్లాడతాం ఇది అయిపోయాక. అయితే గొడవాడుతుంది, అక్కడ వెళ్ళి మళ్ళీ ఏడుస్తుంది, అంత అయిపోద్ది. ఇక్కడ స్కిప్ చేస్తారు మన ఇమానీలు పవన్, అదే డిమాండ్ పవన్, ఇమానీలు, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు ముగ్గురు. అటుపక్కేమో తనుజ రీతు అటుపక్క ముగ్గురు ఉంటారు అబ్బా. సరే ముగ్గురు చెప్దాం గుర్తులేదు. తనుజ రీతు ఇంకొకరు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. తనుజ రీతు ఫ్లోరా గారు అసలు ఎక్కడున్నా నిరాశగా అలా ఉంటారు. అసలు స్కిట్లో ఉంటారు, ఒక్క మాట కూడా మాట్లాడరు, అలా నించో ఉంటారు. పాపం డైలాగ్ చూడలేదేమో ఫ్లోరా గారికి. డైలాగ్ లోకపోయినా ఏదో కల్పించుకుని మాట్లాడాలి కదా స్కిట్లో ఉన్నప్పుడు, ఏది మాట్లాడరు, అలా నించోడమే. అయితే ఇక్కడ సుమన్ శెట్టి బాగా యాక్టింగ్ చేస్తాడబ్బా, కామెడీగా కొంచెం. సుమన్ శెట్టి అది ఇది బాగా చేస్తాడు, తనుజ కూడా బాగా చేస్తుంది, బాగుంటుంది. ఓవరాల్గా స్కిప్ చేస్తారు, స్కిప్ బాగుంటుంది. ఆ స్కిట్లో కూడా స్కిప్ మెప్పించి ఆ కాఫీ పొడి ఏదైతే ఉందో అది తీసుకుంటారు మన సంజన గారి దగ్గర నుంచి. అది గేమ్స్ పెట్టుంటే బాగుండు. ఇక్కడ మన యాపిల్ దగ్గరికి వద్దాము. ఒక చెట్టుకి యాపిల్స్ అన్నీ పెట్టి అందరూ నించోబెడతారు. అక్కడ నించోబెట్టి మొదటి రోజు బిగ్ బాస్ వస్తారనమాట. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మొదటి రోజు మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు వృక్షంగా మారి దానికి ఫలాలు, దానికి పండ్లు కూడా వచ్చాయి అని చెప్పి అంటారు. అనేసి బిగ్ బాస్ ఒక డైలాగ్ చెప్తారు, నేను కృష్ణుడిలా కాకుండా అర్జునుడిలా గేమ్లో దిగుతానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంకా బరిలో దిగబోతున్నానని చెప్పి అంటారు. కానీ ఏమీ ఉండదు అక్కడ. ఏదైనా ఉంటుందేమో, ఆయన ఏం చేస్తారేమో అనుకుంటాను, అది ఏమీ ఉండదు. ఏట్రో బాబు బుర్రపాడు డైలాగ్ చెప్తారు కానీ డైలాగ్ సంబంధించినది ఏమి ఉండదు. సరేలే అని ఏదో చేస్తారేమో అనుకున్నాను, ఏదో నేను చేస్తారేమో ఆయన వాయిస్ తోటి ఏదంటే ఏమీ లేదు. అది ఒకటే మాట్లాడతారు, ఇంకేముండదు. ఇక్కడ అందరూ ఎవరి పేర్లను ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవాలి, అందరూ తెచ్చుకుంటారు.
తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎవరైనా మార్చుకుంటారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా వాళ్ళకి వచ్చిన ఫ్రూట్స్ అంటే ఇక్కడ ప్రియా, శ్రీతు, శ్రీజ ముగ్గురు వెళ్ళి మార్చుకుంటారు. ముగ్గురు మార్చుకున్నప్పుడు వాళ్ళ ఫ్రూట్స్ చెట్టు దగ్గర పెట్టేస్తే వాళ్ళకి ఇంకో మూడు ఫ్రూట్స్ వస్తాయి, తీసుకోవాలి. దానికి నేమ్స్ ఏమి ఉండవు, అంటే అందులో అంతా ఒకటే కలర్ ఉంటుంది. అర్థమైపోతుంది అక్కడే, నేమ్స్ ఏం లేవంటే అంతా ఒకటే కలరు. సో ఈ మూడింటిలో వీళ్ళకి మంచి కలర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ అవి తీసుకున్నారు కాబట్టి అది ఓన్లీ బ్లాక్ సీడ్స్ వస్తాయి, బ్లాక్ విత్తనాలు. బ్లాక్ విత్తనాల వల్ల ప్రయోజనం చెప్పలేదు, ఓన్లీ బ్లూ విత్తనాలు ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఏంటంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ట్రై చేశారు. అంటే ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ కానీ, వాయిస్ రికార్డ్ కానీ, ఫోటో కానీ ఏదో ఒకటి కావాలి, ఫ్యామిలీ నుంచి రాబోయే బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరికైతే వచ్చిన బ్లూ విత్తనం వాళ్ళకి అది కూడా అందరికి దక్కపోవచ్చు. దానికి కూడా ఒక బజర్ పెట్టి, బజర్ రౌండ్లో ఎవరైతే బజర్ ఫస్ట్ క్లిక్ చేస్తారో వాళ్ళకే ఆ ఛాన్స్ వస్తుంది. అలాగా ఫస్ట్ రౌండ్ ఒక రౌండ్ అయ్యింది, ఎవరికైతే ఫస్ట్ ఛాన్స్ వచ్చిందో వాళ్ళు కొంచెం బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఛాన్సులు పెరిగే కొద్దీ బ్యాటరీ పర్సెంట్ తగ్గిపోయింది అనుకోండి, ఇంక ఛాన్సులు రావు నెక్స్ట్ వాళ్ళకి. ఇక్కడ శ్రీజ సంచాలకు ఉంటుంది. ఈ నలుగురు నించుంటే ఫస్ట్ సుమన్ శెట్టి, ప్రియా, మన ఇమాన్యులు నించుంటారు. ఇమాన్యుల్ ఫస్ట్ బ్రదర్ నొక్కుతాడు. ఇమాన్యుల్కి నేను ఎవరికైనా ఇచ్చేవచ్చా అని అంటారు. లేదు ఫస్ట్ చెప్పని బిగ్ బాస్ అంటారు. మన శ్రీజ చెప్పిన తర్వాత బిగ్ బాస్ గారు ఇమాన్యుల్ మీరు కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ యాక్టింగ్ డిసిషన్ మార్చుకుంటాడు. అబ్బా అసలు ఫస్ట్ అడిగిన మాట అక్కడ అడగడు కన్ఫెషన్ రూమ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారనమాట, ఏంటంటే బిగ్ బాస్ మన ఇమాన్యుల్కి చెప్తారు, మీకు మూడు పాయింట్లు చెప్తాను, ఈ మూడిట్లో మీకు వచ్చింది ఎంచుకోవచ్చు మీరు అంటారు. ఒకటేమో వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆ లెటర్ కావాలంటే 45% తగ్గిపోయింది బ్యాటరీలో. 2 వాళ్ళ మదర్ వాయిస్ అది కావాలి, ఆడియో వాయిస్ కావాలంటే 30% తగ్గిపోద్ది బ్యాటరీలో నుంచి. 3 ఫ్యామిలీ ఫోటో కావాలంటే 20% తగ్గిపోద్ది, 25% తగ్గిపోద్ది బ్యాటరీలో. 25% తగ్గిపోద్ది అంటే సరే 3 ఎంచుకుంటాడు. అంటే మిగతా ఒక ఛాన్స్ రావాలి కదా అని. కొన్ని 25 వచ్చేసరికి 4 ఛాన్స్ వస్తుంది కదా. సో అలాగా ప్లాన్ చేస్తాడు ఇమాన్యుల్. ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే ఫ్యామిలీ ఫోటో వస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో రాగానే. బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ అది అని చెప్పేసి చాలాసేపు అలా కెమెరా దగ్గరికి వెళ్ళి, ఇంకా బిగ్ బాస్ మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, నేను అని చూపిస్తాడు కెమెరాకి. బాగుంటుంది, కొంచెం ఎమోషనల్గా ఫన్నీగా బాగుంటుంది. దానికి ముందు రీతుని పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి. పిలిచి రీతు చికెన్ పెడతారనమాట. చికెన్ పెట్టి ఆ చికెన్ నీకు కావాలంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సీక్రెట్ చెప్పండి అంటారు. ఎవరు చెప్పంటారు బిగ్ బాస్ అంటే పవన్ అడుగుతారు, నీకు బాగా క్లోజ్ అయిన నీ ఫ్రెండ్ తనుజ చెప్పు అంటారు. కానీ ఇక్కడ రీతు సీక్రెట్స్ చెప్పదు, మనకు తెలిసిన చెప్తుంది. అయితే టైం పడుతుంది అనమాట. ఈవినింగ్ 4 వరకు నాకు టైం ఇవ్వండి బిగ్ బాస్, ఈవినింగ్ నేను చెప్తాను మీకు, నాకు ఈవినింగ్ చికెన్ ఇవ్వండి అంటే సరే అంటారు. బాగా స్మెల్ చేసి వెళ్ళిపో అంటారు. బాగా స్మెల్ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడికి తను రీతు వెళ్ళి అందరి దగ్గరికి ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటుంది అనమాట. కానీ ఇక్కడ అర్థమైపోతుంది తను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవిడ అడుగుతుందంటే అర్థమైపోతుంది వాళ్ళు కూడా అబద్ధం చెప్పవచ్చు కదా, అది నిజం అవ్వచ్చు కదా, నిజం కాకపోవచ్చు, ఛాన్స్ ఉన్నాయి అబద్ధం అవ్వడానికి. సో నేను ఎపిసోడ్లో అయితే ఇలా జరిగింది. నేను ఎపిసోడ్ గురించి ఇంకా చెప్పడానికి అయితే ఏం లేవు. ఎపిసోడ్ అసలు ఏం లేదు, ఫుల్ బోరింగ్ ఎపిసోడ్ మొత్తం. నాకు నచ్చట్లేదు అసలు ఎపిసోడ్. కాకపోతే ట్విస్టులు ఏవైతే ఏమన్నాయో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవి ట్విస్టులు బాగున్నాయి, దానివల్ల కొంచెం పెరుగుతుంది అనుకోవచ్చు బిగ్ బాస్ వ్యూవర్స్. సో అప్డేట్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు అప్డేట్స్ ఏంటంటే 4 కంటెస్టెంట్స్ వస్తున్నారు. మన అగ్ని పరీక్ష నుంచి చెప్పాను కదా ఆల్రెడీ, వైల్డ్ కార్డ్ ద్వారా 4లో 1-2 సెలెక్ట్ అయిపోతారు. ఇంకా అప్డేట్స్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ చెప్పాను కదా, డబుల్ ఎలిమినేషన్ అయిపోతారు ఈ వీక్. డబుల్ ఎలిమినేషన్ ఓటింగ్ ఎలా ఉందంటే బుర్రపాడు చెప్తానండి. ఫస్ట్లో రామురాథోడ్ ఉన్నాడు. రామురాథోడ్ పర్లేదు, అంటే టాప్ ఓటింగ్లో రామురాథోడ్ ఉన్నాడు. రామురాథోడ్కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన అక్కడ కనిపిస్తున్నాడు. నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి ఉంటుంది రామురాథోడ్కి. సెకండ్ మరి సంజన కాదు ఫ్లోరా గారు ఉన్నారు, ఆశా ఫ్లోరా. అసలు ఆశా ఫ్లోరా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోతాను ఆవిడే అనుకుంది. మనీష్ అండ్ ఆశా ఫ్లోరా ఉన్నప్పుడు డోంట్ వరీ, మనీష్తో అంటది డోంట్ వరీ యువర్ నాట్ ఎలిమినేటెడ్, యువర్ సేఫ్ అని అంటది. అలాంటి ఆశా ఫ్లోరా సెకండ్లో ఉంది ఓటింగ్లో.
యూట్యూబ్ పోల్స్ చూడండి మీరు ఒకసారి తెలుస్తుంది. యూట్యూబ్ పోల్స్ మన ఆదిరెడ్డి ఉంటారు కదా, ఆ యూట్యూబ్ పోల్స్ పెడతారు. ఆ పోల్స్లో చూస్తుంటే ఆ సెకండ్ ఓటింగ్ పడుతుంది మన ఆశా ఫ్లోరా గారికి. థర్డ్లో హరీష్ ఉన్నారు, పర్లేదు హరీష్ ఉన్నా, హరీష్ ఏదో నెగిటివ్గా పాజిటివ్గా తను మాట్లాడే మాటల ద్వారా దేని ద్వారా ఆయన పాజిటివ్ అవుతున్నారు. కామనర్స్లో ఎవ్వరు లేరబ్బా, కామనర్స్కి ఎవ్వరికి ఓట్లు పడట్లేదు. ఇక్కడ బిగ్ బాస్ చేస్తున్న థాట్ ఏంటంటే ఇదే అనుకుంటాను నేను, గేమ్స్ పెడితే కామనర్స్ ఆటోమేటిక్గా లెగిసిపోతారు. నాకు ఒకసారి గేమ్స్ పెట్టకుండా ఆపుతున్నారు అంటే రీజన్ ఏంటంటే సెలబ్రిటీస్ ఓటింగ్ పెంచడానికి ఆపుతున్నారు అనుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఎలా అనిపిస్తుంది మీరు అలా అనుకోండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. కామనర్స్కి సెలబ్రిటీస్కి తేడా చూపించడానికి ఫస్ట్ కామనర్స్ ఓటింగ్ అలా పెంచుతున్నారు. అంటే సెలబ్రిటీస్ ఓటింగ్ అలా పెంచుతున్నారు. కామనర్స్ ఓటింగ్ పెరగాలంటే వీళ్ళు గేమ్స్ ఆడాలి. వీళ్ళు గేమ్స్ ఆడితేనే కదా వీళ్ళు టాలెంట్ తెలుస్తుంది. ఇప్పుడు డిమాండ్ పవన్, మన పవన్ కళ్యాణ్ వీళ్ళు సత్తా తెలియాలంటే గేమ్స్ పెట్టాలి. గేమ్స్ పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ లెగిస్తాడు. ఈ పులిహోర ఆపేస్తే అక్కడ లెగిసిపోతాడు ఒకసారి కదా. గేమ్స్ పెట్టకపోవడం వల్ల వాళ్ళు డౌన్లో ఉంటున్నారు. సో అదే అనుకుంటున్నాను నేను, నెక్స్ట్ వీక్ నుంచి గేమ్స్ పెడతారేమో ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాను. వీళ్ళు సెలబ్రేషన్ బాగా అయిపోతున్నారు ఓట్లకి, వీళ్ళని నామినేట్ అయిపోతున్నారు. అవ్వకుండా చూస్తారు ఖచ్చితంగా, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ప్లాన్ చేస్తారు, గేమ్స్ పెడతారు ఖచ్చితంగా. టఫ్ గేమ్స్ పెడితే మాత్రం లెగిస్తారు లాగా. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారంటే ఇందులో రీతు ఖచ్చితంగా ఉంటుంది. రీతు ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది అంటే, రీతు సెల్ఫ్ నామినేట్ అయింది ఈ వీక్, తనకు తనే నామినేట్ అయిపోయింది. నేను చేసిన మిస్టేక్కి నేను నామినేట్ తీసుకుంటాను అనేసి. అందుకని రీతు ఏడుస్తుంది, పవన్ నన్ను సేవ్ చేయలేదు, పవన్ కోసం నేను నామినేట్ అయ్యాను అనేసి. రీతుకి అర్థమైపోతుంది సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా సేవ్ అవ్వలేదు. లాస్ట్ ఎపిసోడ్లో చూసుకోండి, సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్ళు ఎవ్వరు సేవ్ అవ్వలేదు. సెల్ఫ్ నామినేట్ అయ్యారంటే ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. ఎందుకంటే నువ్వే నమ్మకం లేదు, నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు నామినేట్ అయిపోయావు అనుకున్నప్పుడు నిన్ను ఓట్లు వేసి సేవ్ చెయ్యరు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ప్రియా. ఎవరైనా అనుకున్నారా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రియా వెళ్ళిపోద్దని? నెంబర్ 2 ప్రియా నామినేట్ అయిపోతుంది. రీతు అండ్ ప్రియా ఇద్దరు నామినేట్ అయిపోతుంది డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ వీక్ ఆశా ఫ్లోరా గారు వెళ్ళిపోతారు అనుకున్నాం కదా. ఆశా ఫ్లోరా గారు వెళ్ళట్లేదు, ఉంటున్నారు. ఇది 3వ వారం ఈవిడ సేవ్ అయిపోతున్నారు. ఆశా ఫ్లోరా గారు కంటిన్యూగా 3 వారాలు సేవ్ అవుతున్నారంటే ఆవిడకి ఓట్లు ఎలా పడుతున్నాయో చూసుకోండి. ఓట్లు పడాలి అంటే మన నామినేషన్లో ఉండాలి. నామినేషన్లో ఉంటే మనం ఎంత బాగా ఆడుతున్నామో, మనకి జనం ఓట్లు వేస్తున్నారో ఏదో తెలుస్తుంది, అంతే కదా. ఓట్లు పడకపోతే అంటే నామినేషన్ లేకపోతే ఓట్లు పడితే మనకి ఫ్యాన్స్ ఎలా కూడా మనకి ఏం చేస్తే తెలియదు కదా. సో ఇక్కడ శ్రీజకి జరుగుతుంది అదే. శ్రీజ ఫస్ట్ వీక్ నామినేషన్ లేదు, సెకండ్ వీక్ నామినేషన్ లేదు, థర్డ్ వీక్ నామినేషన్లోకి వచ్చింది. కానీ పవన్ సేవ్ చేశాడు. డిమాండ్ పవన్ సేవ్ చేయడం వల్ల దీనికి ప్లస్ ఉంది, చాలా మైనస్ ఉంది. డౌన్ఫాల్ అయిపోతుంది దీని ఓట్లు. అసలు దీనికి ఫ్యాన్ బేస్ లేకుండా పోతుంది, డౌన్ఫాల్ అయిపోతుంది, కిందకి దిగిపోతుంది అనమాట. 3 వారాలు నామినేషన్లో లేదంటే 4వ వారం 5వ వారం ఎవరు నామినేట్ చేయకపోయారు అనుకో, ఈ అమ్మాయిని నామినేట్ చేయొద్దు అని వదిలేశారు అనుకో, 6వ వారం కానీ 5వ వారం కానీ నామినేషన్కి వస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోద్ది. సర్ది ఇంకా మోటార్ సర్ది తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకా తిరిగి చూడవసరం లేదు. ఎందుకంటే నామినేషన్లోకి వచ్చి సేవ్ అయితే అది వేరు, నామినేషన్ రాకుండా మనం అలా పక్కన ఉంటే వెళ్ళిపోతాం ఇంటికి ఖచ్చితంగా ఫస్ట్ డేనే. సారీ, నామినేషన్లోకి రావాలి, వచ్చి మనం సేవ్ అవ్వాలి. ఇక్కడ రేపు సేవింగ్లో ఫస్ట్ కానీ ఫ్లోరా గారు సేవ్ అయితే అందరూ షాక్ అయిపోతారు. చూడండి కావాలంటే అందరూ షాక్ అవుతారు. ఫస్ట్ ఫ్లోరా గారు సేవ్ అయితే అసలు ఇప్పుడు ఏం ఆడట్లేదు, అసలు ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు, అసలు ఇప్పుడు ఎలా సేవ్ అవుతున్నారు అని అందరి మనసు అందరికీ బలి పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళకి ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువ ఉందబ్బా, సెలబ్రిటీస్కి వచ్చిన వాళ్ళకి. ఫ్యాన్ బేస్ వల్ల ఇప్పుడు కామనర్స్ ఓట్స్ పడట్లేదు. కామనర్స్ ఓట్స్ పడితేనే వీళ్ళు ఓట్స్ తగ్గుతాయి. సెలబ్రిటీస్ అందరూ ఎవరికొకరు వెయ్యాలి కదా అని సెలబ్రిటీస్కి వేసేస్తున్నారు. కామనర్స్ ఓట్లు అసలు వేయట్లేదు, ఎవరికి కామనర్స్ ఓట్లు పడట్లేదు. ఏదో అలాగే అంతంత పడుతుంది తప్ప, ఓన్లీ అగ్ని పరీక్ష వల్ల పడుతుంది తప్ప అది కూడా లేదు నార్మల్గా అయితే కామనర్స్కి. సో
చూద్దాం ఈరోజు ఎపిసోడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలాగవుతాయి, ఏంటి, వాళ్ళకి ఏంటి రాష్ట్రం పెడుతున్నారు చూసి నాకు వీలైతే లైవ్ చూసి చేస్తాను ఈరోజు వీడియో వీలైతే. ఎందుకంటే నేను స్టోర్కి వెళ్ళిపోవాలి, నాకు వేరే వర్క్ చెప్పాను కదా, వర్క్ చేసుకొని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేయండి, మన వీడియో సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కామెంట్ చేయండి మర్చిపోకండి.